హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకట్ ఎలక్ట్రికల్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు వచ్చేసి 220 kV పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే పీటీ టెస్టింగ్ ఎలా చేస్తాము నేర్చుకుందాం. ఇప్పుడు నేను ఫోటో తీసుకున్న దాని వెనకాల వచ్చేసి ఇదొక పీటీ అన్నమాట. అంటే హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ ఎలా టెస్ట్ చేస్తాము ఈ పీటీ ద్వారా ఈ పీటీ ద్వారా మనం చెక్ చేస్తాం అన్నమాట. సో చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా వెయిట్, ప్లస్ దీంతోనే మనం టెస్టింగ్ చేసేది. ఓకేనా. సో దీంతోపాటు ఇంకొకటి స్టాండర్డైజ్డ్ ఉంటుంది. సో చెప్పాను కదా స్టాండర్డైజ్డ్ అనేసి, ఈ స్టాండర్డైజ్డ్ పీటీ అనమాట. సో అది ఫస్ట్ చూపించినది హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్. సో ఇది స్టాండర్డైజ్డ్ ట్రాన్స్ఫార్మర్. అంటే మనం ఒక దాంట్లో ఇంజెక్ట్ చేసిన తర్వాత సో దీని నుంచి రెఫరెన్స్ ద్వారా దీని నుంచి మన పీటీ కనెక్ట్ చేసుకొని చూసుకుంటాం అనమాట. సో ఈ స్టాండర్డ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ రేషియో వచ్చేసి 132 kV నుంచి 220 kV వరకు ఉంటుంది. సో √3 ఎందుకు వేసాము అంటే ఆర్ఎంఎస్ వాల్యూ. సో సెకండరీ ఎంత ఉంది 110 volt/√3. సో దీని విఏ వచ్చేసి 1.25, క్లాస్ వచ్చేసి 0.05. సో కొంతమంది క్లాస్ అడుగుతూ ఉన్నారు 0.05 ఎందుకు తీసుకుంటాం, ఎస్ తీసుకోవాలి కదా అని. ఎస్ అంటే శాచురేషన్ లెవెల్ అనమాట. శాచురేషన్ లెవెల్ ఎప్పుడే కానీ సిటీలో ఉంటుంది, అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో ఉంటుంది, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లో ఉండదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్లోనే మనం వోల్టేజ్ ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో దీంట్లో ఎలా ఇంజెక్ట్ చేస్తామంటే ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి 400 volt ఏసీ తీస్తాం, అవుట్పుట్ వచ్చేసి 170 kV ఏసీ వస్తుందన్నమాట. సో దీని విఏ అంటే బటన్ వచ్చేసి 20.4 kV. సో దీని కనెక్షన్ చూసుకుంటే ఇక్కడ కనెక్షన్ డయాగ్రామ్లో ఏబి అంటే 400 volt ఇస్తాము. సో సిటీ రేషియో వచ్చేసి 1:1. సో సెకండరీ వోల్టేజ్ వచ్చేసి 170 kV. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు డ్రాయింగ్ చూపిస్తాను. సో ఇది డ్రాయింగ్ అనమాట. సో ఈ డ్రాయింగ్ ఏంటంటే మనము ఎలా టెస్ట్ చేస్తాము మన పీటీని, 220 kV పీటీని ఎలా టెస్ట్ చేస్తామని. ఇది రెఫరెన్స్గా చూడండి. ఫస్ట్లో వచ్చేసి ఇన్పుట్ వోల్టేజ్ 440 volt ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తాము. సో దానికి సోర్స్కి ఇస్తాం, ఇక్కడ ఎన్కి ఇస్తాం సెకండరీలో. సో స్టెప్ అప్ అయ్యేసి 170గా అవుతుందన్నమాట. 170 స్టెప్ అప్ అయ్యేసి నేను స్టాండర్డైజ్డ్ పీటీ అని చెప్పాను కదా, ఈ స్టాండర్డైజ్డ్ పీటీని మనం ఏం చేస్తామంటే ప్యారలల్లో తీసుకొని దాని ఏఎన్ అనేది కనెక్షన్ తీసుకుంటాం. అలానే మనం టెస్ట్ పీటీ నుంచి కూడా ఏఎన్ అనే కనెక్షన్ తీసుకుంటాం. సో ఇది సెకండరీ అనమాట. A1 A2 A3. సో A1 నుంచి A3కి తీసుకున్నాం, తర్వాత వచ్చేసి న్యూట్రల్ నుంచి తీసుకున్నాం. సో ఇది కిట్ది నేమ్ ప్లేట్ డీటెయిల్స్. మనం ఏదైతే కిట్ ఇంజెక్ట్ చేస్తున్నామో దాని నేమ్ ప్లేట్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఇన్పుట్ వచ్చేసి A1 A2, అవుట్పుట్ వచ్చేసి E1 E2. సో ఇది 415 volt ఉంటుందన్నమాట, 2 phase. సో ఇలాగా కిట్ది నేమ్ ప్లేట్ డీటెయిల్స్ ఇది. సో మనం ఇప్పుడు ఒకసారి కిట్ చూద్దాం. ఇది కిట్ అనమాట. కిట్లో వచ్చేసి ఇన్పుట్ వోల్టేజ్ ఎంసీబీ, డబుల్ పోల్ ఎంసీబీ. సో దాని పక్కనే వచ్చేసి సింగిల్ పోల్ ఎంసీబీ ఫర్ ది ట్రిప్పింగ్ కోసం. తర్వాత అవుట్పుట్ ఆన్, అవుట్పుట్ ఆఫ్, తర్వాత ఇంక్రీజ్ చేయడానికి బటన్, తర్వాత డిక్రీజ్ చేయడానికి బటన్. పైన మనకు లైట్స్ కనిపిస్తున్నాయా, వచ్చేసి సప్లై లైట్స్, నార్మల్ లైట్స్. ఇది వచ్చేసి అనలాగ్ వచ్చేసి వోల్టేజ్ది అనమాట. ఇప్పుడు టెస్టింగ్ ఎలా చేస్తామో చూద్దాం ఫ్రెండ్స్. సో టెస్ట్ కిట్ మనం ఆన్ చేసి మనం వోల్టేజ్ను ఇంక్రీజ్ చేస్తున్నాం. సో అన్లాగ్లో చూస్తే మీకు వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, దాని పక్కన వచ్చేసి దాని పక్కన వచ్చేసి పవర్ ఫ్యాక్టర్, దాని కింద వచ్చేసి కరెంట్ అనమాట. సో కరెంట్ ఎంత 50.7. సో మనం ఎక్కడ దాకా తీసుకెళ్ళాం 150 kV వరకు తీసుకెళ్ళి తర్వాత అక్కడ వచ్చేసి మనకు 50.5 వచ్చింది. సో మళ్ళీ డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం. మనకు కరెంట్ ఎప్పుడే కానీ 60 amps కన్నా ఎక్కువ వెళ్ళిందంటే మనకు పీటీ టెస్ట్ అనేది ఫెయిల్ అయినట్టు. సో మనకు 60 amps రాలేదు, ఇక్కడ మనకు 150 kV వరకు ఇంజెక్ట్ చేస్తే మనకు ఓన్లీ 50 amps వచ్చింది. సో మనకు పీటీ అనేది హెల్తీగా ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మన 220 kV పీటీ టెస్టింగ్ ఎలా చేస్తారనే వీడియో. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను.